హాయ్ అండి, ఈ వీడియోలో పచ్చి జీడిపప్పు వేసి మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. కంప్లీట్ డీటెయిల్ రెసిపీ కోసం కింద ఉన్న వీడియో లింక్ ని క్లిక్ చేయండి. వేసవి కాలంలో మాత్రమే దొరికే పచ్చి జీడిపప్పు కూర కోసం సంవత్సరం అంతా ఎండాకాలం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు. అంటే ఈ కర్రీ ఎంత రుచిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు నార్మల్ జీడిపప్పునైనా సరే కాస్త నానబెట్టి ఇదే రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ పచ్చి జీడిపప్పు వేసి చేసిన కర్రీ టేస్టే వేరండి. మటన్, చికెన్, ఎగ్ ఇలా ఏ నాన్ వెజ్ రెసిపీలోకైనా వెజ్ రెసిపీలోకైనా ఈ జీడిపప్పుని కాస్త వేయాలే కానీ రుచిలో ఒక 10 మెట్లు పైకెక్కేస్తుంది కూరండంలో, డౌటే లేదు. అన్ఫార్చునేట్లీ ఇవి అందరికి అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ పచ్చి జీడిపప్పు అనేది ఎక్కడంటే అక్కడ దొరకవండి. జీడి మామిడి తోటలు ఎక్కువగా ఉన్న చోట అవైలబుల్ గా ఉంటాయి. మా రాజమండ్రిలో వేసవి కాలంలో ఫ్రీక్వెంట్ గా దొరుకుతాయి. పచ్చి జీడి గింజలుగా ఉన్నప్పుడు కేజీల లెక్కన అమ్ముతూ ఉంటారు. ఒలిచిన జీడిపప్పు కంటే ఇవి కాస్త తక్కువ కాస్ట్ కి వస్తాయి. కానీ ఇంటికి తెచ్చుకుని ఒలిచేటప్పుడు మాత్రం చేతికి జీడి తగలకుండా జాగ్రత్తగా గింజల్లో నుండి జీడిపప్పుని ఒలుచుకోవాలి. కాస్త పని ఉంటుంది. అయితే డైరెక్ట్ గా ఒలిచిన జీడిపప్పును కూడా అమ్ముతుంటారు. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. జనరల్ గా హౌసింగ్ బోర్డ్, దివాన్ చెరువు, శ్రీరాంపురం లాంటి ప్లేసెస్ లో అయితే జీడి మామిడి తోటలు రోడ్డు పక్కనే ఉండి ఎవరైనా ఈ జీడి గింజలు, జీడి పళ్ళు కోసుకోవడానికి అందుబాటులో ఉంటూ ఉంటాయి. కార్ల మీద వెళ్లే వాళ్ళు, బైక్స్ మీద వెళ్లే వాళ్ళు గట్రా వెళ్లేటప్పుడు ఆగి ఈ జీడి గింజల్ని, జీడి మామిడి కాయల్ని కోసుకుని వెళ్తూ ఉంటారు. అక్కడ తోటలో ఉండే ఓనర్స్ కూడా ఏమీ అనరండి. ఎంత మందినైనా తీసుకోమని చెప్తారు. కొన్నిసార్లు కొనడం కన్నా చెట్టు నుండి కోసి తెచ్చుకుని వండుకోవడం థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది కదా. ఇలా ఇవి దొరికినప్పుడే ఒలిచి స్టోర్ చేసుకోవచ్చు కూడా. మనం గ్రీన్ పీస్ ని వేడి నీటిలో సార్ట్ చేసి డీప్ ఫ్రీజ్ లో ఎలా అయితే స్టోర్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్ లో మీరు కూడా పచ్చి జీడిపప్పు వేసి చేసిన కర్రీస్ ని డెఫినెట్ గా ట్రై చేయండి.